అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం పాస్తా. పాస్తాకు ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 4 గ్లాసుల నీళ్ళు పోసి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిలో కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ పాస్తా అనేది కొంచెం మనకు సప్పగా ఉండకుండా ఉంటుంది. ఇలా వేసి ఉడికించుకోవాలి. ఇలా మసులుతున్న వాటర్లో పాస్తాను కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న మరీ మెత్తగా ఉడకకుండా ఇలా చూసుకొని, ఎక్కువ ఉడికితే అవి విరిగిపోతాయి. అందునుంచని కొద్దిగా పలుకున్నప్పుడే మనం అవి తీసేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత అది స్టవ్ మీద నుంచి తీసి మరొక బాండీ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 గంటల ఆయిల్ పోసుకోవాలి. అందులో జీలకర్ర వేయాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఈ ఆయిల్లో వేసేయాలి. క్యారెట్, ఆలుగడ్డ, ఆలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తర్వాత ఉల్లిగడ్డను యాడ్ చేయాలి. ముందే ఉల్లిగడ్డని వేస్తే అది బాగా వేగిపోతుంది. అలా వేగనీయకుండా ఆలును, క్యారెట్ని ఫస్ట్ వేయించుకున్న తర్వాత ఉల్లిగడ్డను మెత్తగా ఉడకనివ్వకుండా చూసుకోవాలి. ఇలా ఉడికిన వాటిలో ఒక టమాటాను చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. వేసుకొని టమాటా మాత్రం మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. టమాటా సాస్ను 2 స్పూన్ల టమాటా సాస్ని వేసుకున్నాను. రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. కొద్దిగంత కారము, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉడికించిన పాస్తాను ఇందులో యాడ్ చేయాలి. ఈ మసాలా మొత్తం ఈ పాస్తాకు పట్టేలా మంచిగా కలపాలి. మ్యాగీ నూడిల్స్ లైక్ చేయండి. పౌడర్ కూడా వేసుకోవాలి. రెసిపీ రెడీ. షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.